వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుంచి మీకు గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణంగా వృషభ రాశి వారికి జన్మగురుడు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల్ని తీసుకురావచ్చు. మరి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మానసికంగా కొంచెం డల్గా ఉండడము ఇలా మనకి కొన్ని సమస్యలను తెచ్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వృషభ రాశి వారికి లాభములో ఉన్నటువంటి రాహు ఇంతకాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు ఎదురు దాడితో పని పూర్తి చేస్తారు. ఎదిరించి ఆ పని పూర్తి చేయించుకోగలుగుతారు ఎవరైతే చేయడం లేదో. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మనకి 31 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు మనకి లాభస్థితిగతుడైనటువంటి శుక్రుడు చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు చేయడం, ఆ విధంగా స్త్రీల నుంచి లాభాలు మనకి కలిగి ఉండడం, ఆ తర్వాత మళ్ళీ 24 ఏప్రిల్ తర్వాత మనకి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం, ఈ విధంగా మనకి లగ్జరీస్ అనేటటువంటివి ఈ ఏప్రిల్ నెల ఆఖరి వారంలో జరుగుతుంది. కొంతమంది వృషభ రాశి వాళ్ళు మరి గోవాలకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ విధంగా ఈ యొక్క బుధుడిని మనం తీసుకున్నప్పుడు బుధుడు మనకి వక్రించి 2 ఏప్రిల్ నుంచి మేషరాశిలో ఉండడం, ఆ తర్వాత 9 ఏప్రిల్ నుంచి వక్రించినటువంటి బుధుడు లాభస్థితిగతుడై వ్యాపారంలో మీకు అనేకమైనటువంటి లాభాలని మొదట వారం తప్పితే మిగతా 3 వారాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. అన్ని రకాల వ్యాపారం వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సాధించుకోవడం జరుగుతుంది. అలాగే రవి కూడా మీకు 14 మార్చి 2024 సంవత్సరం నుంచి లాభంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే ప్రభుత్వం నుంచి ఎంతో మీకు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి, ప్రశంసలు అనేటటువంటివి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేటు ఉద్యోగస్తులకి కూడా మీకు టీఏలు అరియర్స్లు అన్నీ వచ్చేయడమే కాకుండా మీరు చక్కగా ఏం చేస్తారండి మరి అంటే ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులు మీకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏ విధమైనటువంటి అశాంతి ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళని ఏమీ చేయలేవు. మరి ఈ విధంగా ఈ యొక్క కుజుడు మనకి 23 ఏప్రిల్ వరకు మనకి రాజ్యస్థితిగతుడై ధైర్యాన్ని ఇవ్వడము, మీరు చక్కగా ముందుకు దూసుకెళ్ళడము పనుల్లో. ఆ తర్వాత 23 ఏప్రిల్ తర్వాత మనకి లాభస్థితిగతుడైనటువంటి కుజుడు స్థలాలలో మనకి అమ్మడం వల్ల పెద్ద పెద్ద రేట్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందువల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెరిగి చక్కగా మీరు కొనాలనుకునేటటువంటి స్థలాలకి మీకు తక్కువ రేట్లకే మీకు దొరకడం, ఈ విధంగా భూమికి సంబంధించి మీకు అన్నీ కూడా లాభాలు కలగడానికి మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే వృషభ రాశి వారికి గురుడు 12 ఉండడం వలన వ్యయస్థితిగతుడైనటువంటి గురువు మిమ్మల్ని తీర్థయాత్రలకి, మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, గుళ్ళు గోపురాలకు వెళ్ళడం, దేవుళ్ళకి ఖర్చు పెట్టడం, అలాగే అనాథాశ్రమాలకి ఇవన్నీ కూడా తిరగడం, మీరు ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా చదవాలా, లేకపోతే మార్కులు మనకు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలలో మీకు సీట్లు అవలేలగా మీకు రావడం జరుగుతాయి. ఏ విధమైనటువంటి టెక్నికల్ ఫాల్ట్స్ లేకుండా మీ డేటా అంతా కూడా ఎక్కించడం, మీకు స్కాలర్షిప్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలి అనుకునేటటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము ఎవరైతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అనేటటువంటివి అయిపోతాయి. మరి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్స్, టీటీసీ ఇవన్నీ కూడా పడ్డాయి. మరి అటువంటి వాటిల్లో మీరు అందరూ కూడా సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల పిల్లలు మీకు మొండిగా ప్రవర్తించడము, మిమ్మల్ని ఏడిపించడము ఇలాంటివి జరుగుతాయి. మరి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో
టెన్షన్ అనేటటువంటివి మీకు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ విధంగా మనకి ఈ పిల్లల గురించి మాకేమిట్రా ఇబ్బంది అనుకుంటే, పిల్లల సర్టిఫికేట్ల కోసమని పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం, కాలేజీల్లో జాయిన్ చేయడం, ఫీజులు, ఆధార్ కార్డులు తేవడం, ఇలాంటి చికాకులతో మీకు ఇవన్నీ కూడా ఈ నెల కాలక్షేపం అయిపోతుంది. టెన్షన్లు మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు మనకి చక్కటి ఫలితాలని మనకి 31 మార్చి వరకు కూడా మనకి లాభంలో ఉండి, ఆ తర్వాత 24 ఏప్రిల్ తర్వాత స్త్రీలంతా కూడా అనుకూలం అవడం, ఇంట్లో స్త్రీలు భార్య తర్వాత అత్తగారులు వీళ్ళందరూ కూడా మీకు కలిసి రావడం, మీకు మీ భార్య తరపు ఆస్తి రావాల్సింది ఏదైతే ఉందో అటువంటి ఆస్తి అంతా కూడా మీకు మళ్ళీ తిరిగి రావడము, ఎప్పుడో ఇస్తానన్నవన్నీ కూడా రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ వృషభ రాశి వారికి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ మరి ఇంతకాలం కూడా రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఆ విధంగా మీకు ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని సంప్రదించే ప్రతి పని చేయడం మీకు మంచి సంతృప్తినిస్తుంది. మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది చక్కగా ఈ వృషభ రాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే మంచి పారితోషకాలు, జీతభత్యాలు ఇవన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మరి ప్రత్యక్ష ఎలక్షన్స్లో మరి ఓటమి అనేది లేకుండా గెలవడం అనేటటువంటివి జరుగుతాయి. మంచిగా ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు కూడా కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలంతా కూడా కొత్తగా బంగారం అనేటటువంటి దాన్ని తాకట్టు పెట్టడం అనేటటువంటిది చేస్తారు. ఇతరులకు ఎవరికైనా ఇచ్చి మరి మనం మొహమాటంతో ఇస్తే ఆ బంగారం అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎరువులు, మొహమాటాలు ఇవన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీలు అడుగుతారో వృషభ రాశి వారిని, అటువంటి వాళ్ళని సున్నితంగా మీరు తప్పించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా బంధుమిత్రుల యొక్క వినోద కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాల్గొంటారు. మిలిటరీ రంగాలలో, ఆర్మీలో, డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు అనేటటువంటివి రావడం, మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా. అలాగే వివాహాలు అందరూ కూడా మీ బంధువుల వివాహాలు మీరే మీ పైన వేసుకొని మరి వాళ్ళ కాళ్ళు కడిగి మీరు చక్కగా ఇవన్నీ కూడా వివాహాలు అన్నీ జరిపించడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. చక్కగా మీకు ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మీకు రావాల్సినటువంటి అన్నీ కూడా మీకు వచ్చేయడం, ఇవన్నీ కూడా బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మీకు వన్ టైం సెటిల్మెంట్ చేసేయడము, మీరు వాటిని తీసుకెళ్ళేసి మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి కొత్తగా అప్పులు మళ్ళీ తీర్చుకోవడము, మీ పిల్లలకి మీరు ఇవ్వడము, మళ్ళీ పిల్లలు అవన్నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ఒక వారం రోజులనే తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏప్రిల్ నెలాఖరికి వచ్చేసరికి నువ్వేమిచ్చావు అని అడిగి మళ్ళీ మిమ్మల్ని అవమానించడం అనేటటువంటిది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం డబ్బులు అనేటటువంటి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటంటే మీరు గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేయండి. 3 గంటలకి సాధ్యం కాకపోతే 6 గంటలకి మీరు దానం చేయవచ్చు. అదేవిధంగా ఈ జగద్గురువులైనటువంటి దక్షిణామూర్తికి కానీ, మరి రాఘవేంద్ర స్వామి వారికి కానీ, శ్రీకృష్ణ పరమాత్మకు కానీ, మరి గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, మరి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని మీరు కీర్తించడము, ఆయన స్తోత్రాలు పఠించడం ద్వారా మీరు ఈ దోషాలు అనేటటువంటివి పోగొట్టుకుంటారు. అలాగే ఈ కేతు గ్రహం జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలబల్ని ఆ చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా సోమవారం కరెక్ట్గా మీకు ఉదయం 7 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే వినాయకుడికి గరిక గడ్డితో మీరు చక్కగా పూజ చేసి స్వీట్ తాంబూలంలాగా మనం స్వీట్ బూందీని, లడ్డూల్ని కనుక మీరు నివేదన చేసినట్లయితే మీ యొక్క కష్టాలన్నీ కూడా ఈ నెలలో పోతాయి. శుభమస్తు.